హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చికెన్ కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసి అది పాస్ అంటే ఇది వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే తర్వాత కరివేపాకు వేసుకొని చిట్టపట్టలాడిన తర్వాత మనం తీసుకెళ్ళినటువంటి చికెన్ని అందులోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూసిన విధంగా వేసుకోవాలి. చిట్టపట్టలాడుతూ ఉంటుంది చికెన్. వేసుకున్న తర్వాత సరిపడినంత పసుపు వేసి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనము కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, లేదంటే చికెన్ పీసెస్ అనేవి చితికిపోతాయి. ఈ విధంగా వాటర్ ఇగిపోయే వరకు మనం ఉడకపెట్టుకోవాలండి. మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూసారా ఫ్రెండ్స్, వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ మాత్రం మనకు పైకి వచ్చేసింది. ఆ తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత లైట్గా కలుపుకొని టొమాటో ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఆ టమాటో ముక్కలంతా ఉడికిపోయేలాగా మనము ఉడకబెట్టుకున్న తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొత్తిమీర, అల్లం, తెల్ల వెల్లిపాయలు, అవసరమైతే మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అలాగైనా ఉంచుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ అనేది మనకి రైస్లో కానీ, రోటీలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడు కూడా మేము ఈ విధంగా చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను లైట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి చికెన్ మసాలా పౌడర్ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీలలో. ఏ కర్రీలోనైనా వేసుకున్నా కానీ కర్రీ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకొని ఆ పైన కొత్తిమీర వేసుకోవాలండి. ఐదు నిమిషాల పాటు మనం ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఈ ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని మనం చికెన్ కర్రీ ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. అలా బబుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అలా బబుల్స్ వచ్చేసాయంటే మనకు కర్రీ రెడీ అయినట్లు. ఇంత టేస్ట్ అయినటువంటి చికెన్ కర్రీని రైస్లో కానీ, రోటీస్లో కానీ, చపాతీస్లో కానీ వేసుకొని తింటే మనకు చాలా టేస్ట్ అయినటువంటి చికెన్ కర్రీ మీకోసం అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి
ఈ విధంగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ మసాలా మటన్ మసాలా గురించి ఎవరికైనా కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియోలో నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.